హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ లోపల టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. టేబుల్ అంటే దాని అర్థం ఏంది? కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్, రోస్. అంటే ఒక టేబుల్ అనే లోపల మనకు రోస్ అనేటివి ఉంటాయి, కాలమ్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ మనకు జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, టేబుల్ అనేది ఇక్కడ ఎండ్ అయింది అనుకుందాం. ఇది టేబుల్ స్టార్టింగ్ అనేటువంటి దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే టీఏబిఎల్ఈ టేబుల్ అనేటువంటి ట్యాగ్ని అయితే తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ టేబుల్ అనేటువంటిది క్లోజ్ అయింది అనుకుందాం. అయితే బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ లోపల ఒక రో అయితే ఉంది, దీన్ని ఒక రో అనుకుందాం. సో టేబుల్ లోపల రోని డ్రా చేయడానికి మనం టీఆర్ అంటే ఏంది? టేబుల్ లోపల రో అని అర్థం. టీఆర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, టీఆర్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. అంటే టేబుల్ లోపల రో అనేది ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండ్ అయింది అనుకున్నాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఐడి ఉంది, నేమ్ ఉంది, సిటీ ఉంది. వీటిని ఏమంటామంటే టేబుల్ లోపల హెడ్డింగ్స్ అంటాం. ఏమంటాం? టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అంటాం. ఆ టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అనేటువంటి దాన్ని ఇండికేట్ చేయడానికి మనం బేసికల్గా ఏమి యూజ్ చేస్తామంటే టీహెచ్ అనేటువంటి దాన్ని అయితే టీహెచ్ అనేటువంటి ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. ఎన్ని హెడ్డింగ్, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, ఇక్కడ 2, 3 3 హెడ్డింగ్ ఉన్నాయి కాబట్టి 3 సార్లు టీహెచ్ అనేటువంటి దాన్ని రాసుకుంటాం. ఇక్కడ ఇంకా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టేబుల్ లోపల ఇదొక కాలం ఉంది, ఇదొక కాలం ఉంది, ఇదొక కాలం ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ లోపల కాలమ్స్ని ఇండికేట్ చేయడానికి మనం బేసిక్గా ఇక్కడ ఏమి చేస్తామంటే టీడి అంటే టేబుల్ లోపల సెల్లు అని దాని అర్థం అనమాట. అంటే టీడీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఒకసారి ప్రాక్టికల్గా దీన్ని ఏ విధంగా క్రియేట్ చేద్దాం అనేటువంటి దాన్ని నేర్చుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, నేను క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ టేబుల్ అనేటువంటిది ఒక ట్యాగ్ ఉంది. ఓకే, ఈ ట్యాగ్ లోపల నేను ఏం చేస్తున్నా, టేబుల్ అనేటువంటిది ట్యాగ్ అయితే ఉంది. ఆ టేబుల్ లోపల నాకు ఒక రో కావాలి కాబట్టి టీఆర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకున్నా. ఓకే, టీఆర్ వచ్చింది. ఆ టీఆర్ లోపల ఏంటి? టీఆర్ అంటే ఏంటి? ఒక రో. టేబుల్ లోపల ఒక రో అయితే క్రియేట్ అయింది. కానీ ఆ టీఆర్ లోపల టీహెచ్ అంటే ఏంది? టేబుల్ లోపల నాకు ఒక హెడ్డింగ్ కావాలా. ఒక హెడ్డింగ్ కావాలనుకున్నప్పుడు ఆ హెడ్డింగ్ని ఇక్కడ టీహెచ్ తోటి డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి కావాలా, అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే స్ట్రైట్ లైన్, ఇక్కడ ఐడి అనేటువంటి ఒక హెడ్డింగ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నీకు ఒకవేళ నేము, సిటీ, ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని, ఇక్కడ సిటీ అనేటువంటి హెడ్డింగ్ని, అంటే 3 హెడ్డింగ్స్ని ఇక్కడ క్రియేట్ చేసావు. అంటే ఒక రో లోపలే నీకు 3 టీహెచ్లు ఉన్నాయి. నీకు ఎన్ని హెడ్డింగ్స్ అయితే కావాలో అన్ని టీహెచ్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలా. మనము టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్ని డిఫైన్ చేసిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, టీహెచ్ ప్లేస్లో టీడీ ఎందుకు పెట్టాలా? టీడీ అంటే టేబుల్ లోపల ఉన్నటువంటి ఒక సెల్లు లేదా టేబుల్లో ఉన్నటువంటి ఒక కాలము. అంటే ఎక్కడైతే హెచ్ ఉందో ఆ ప్లేస్లో డి అనేటువంటి దాన్ని రాస్తున్నాం. ఇక్కడ ఐడి అనేది 101 అనుకుంటున్నా, ఇక్కడ నేమ్ అనేది వరుణ్ అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ సిటీ అనేది హైదరాబాద్ అని అనుకుంటున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సేమ్ అట్లనే నాకు ఎన్ని అయితే డేటా వాల్యూస్ కావాలో అన్ని డేటా వాల్యూస్ని ఇక్కడ మార్చుకుంటాం. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ వరుణ్ ప్లేస్లో చరణ్, తమన్, ఇక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై అని ఇలా రాశాను. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టేబుల్ లోపల అయితే డేటా అయితే డిస్ప్లే అయింది, కానీ ఈ డేటా అనేది ఇక్కడ రోస్, కాలమ్స్ అనేటువంటి లైన్స్ అయితే లేవు.
అంటే బార్డర్ అయితే లేదు. ఆ బార్డర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి HTML లోపల స్టైల్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ స్టైల్ ట్యాగ్ లోపల మనకు స్టైల్ అనేటువంటి ట్యాగ్ లోపల నువ్వు టేబుల్కి ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి కావాలా, టేబుల్కి, టేబుల్లో ఉన్నటువంటి రోకి, టేబుల్లో ఉన్నటువంటి సెల్కి, టేబుల్లో ఉన్నటువంటి టీడీకి అంటే టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్కి, వీటన్నిటికీ కలర్స్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకేం కావాలా, BORDR బార్డర్ కావాలా. ఆ బార్డర్ కూడా ఎంత వెడల్పుతో కావాలా, 2px అంత వెడల్పు కావాలా. కానీ ఇక్కడ సాలిడ్ అనేటువంటిది ఎందుకు రాస్తామంటే స్ట్రైట్ లైన్ కావాలి కాబట్టి రాస్తాం. ఇక్కడ మనం ఎటువంటి కలర్ అనేది ఇకపోతే బై డిఫాల్ట్గా బ్లాక్ అనేటువంటి దాంతో డిస్ప్లే అవుతుంది. కానీ నేనేం రాస్తున్నా, రెడ్ అనేటువంటి కలర్ని డిఫైన్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బార్డర్ కొలాప్స్ అనేటువంటి దాన్ని అయితే మనం యూజ్ చేయాలి. మనం ఈ బార్డర్ అయిపోయిన కొలాప్స్ని కనుక యూజ్ చేయకపోతే ఇక్కడ టేబుల్ లోపల ప్రతి ఒక్క కాలం, ప్రతి ఒక్క సెల్ కూడా అదేదో బాక్స్ ఫార్మాట్లో కనిపిస్తుంది. కాబట్టి నీట్గా టేబుల్ స్ట్రక్చర్ అనేది కనపడడానికి బార్డర్ అయిపోయిన కొలాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ప్యాడింగ్ 10px అనేది రాశాను. ఎందుకు రాశానంటే టేబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డేటా క్లియర్గా కనిపించడానికి. సేమ్ అట్లనే టేబుల్ లోపల నువ్వు GROUND బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నువ్వు బ్లూ అని ఇస్తున్నా. అంటే టేబుల్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లో ఉంది. కానీ లెటర్ కలర్ కూడా మార్చవచ్చు మనం. ఎట్లా, కలర్ వైట్ అనేటువంటి దాంతో మనం రాయొచ్చు. సో ఈ విధంగా టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాం. అరే నాకు అట్లా అవసరం లేదు, ఈ హెడ్డింగ్కి మాత్రమే ఒక కలర్ కావాలా, సపోజ్కు ఇదంతా ఒక బాడీ అనుకుందాం అనుకుంటే అప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి TR మొత్తాన్ని తీసేసి టీ హెడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, THEAD హెడ్ అనేటువంటిది ఉంది. ఆ హెడ్ లోపల TRని ఇచ్చేస్తున్నాం. ఇదంతా నేను టేబుల్ లోపల బాడీ కాబట్టి TBODY బాడీ అనేటువంటిది ఉంటుంది, TBODY బాడీ ఉంటుంది. దానికి లోపల నేను ఏం రాస్తున్నా, ఇది అంతా రాసుకున్నా. అంటే టేబుల్ లోపల మళ్ళా TH అనేటువంటిది ఉంది కాబట్టి దీనికి ఒక కలర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి నేను ఏ కలర్ ఇస్తున్నా, ఫస్ట్ TH అంటే ఏంది, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే TH అనేటువంటిది అయితే ఉంది, టీ హెడ్డర్ అనేటువంటిది ఉంది. ఆ టీ హెడ్డర్ అనేటువంటి దానికి నేనేమిస్తున్నా, ఇక్కడ చూడండి ఈ టేబుల్లోనే హెడ్డింగ్ ఒక కలరు, టేబుల్లో ఉన్నటువంటి దానికి ఇంకొక కలర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ TBODY అనేటువంటి దాన్ని తీసుకుంటున్నా. సేమ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను గ్రీన్ అనేటువంటి దాన్ని తీసుకున్నా, దీనికి కలర్ వచ్చేసి వైట్ కలర్ అనేటువంటి దాన్ని తీసుకున్నా. అంటే మనకు టేబుల్ లోపల టీ హెడ్ అంటే ఏంది, టేబుల్ లోపల హెడ్డింగు, టీ బాడీ అంటే టేబుల్ లోపల నీకు బాడీ అని అర్థం. ఒకవేళ నీకు పూటర్ కావాలనుకుంటే టీ పూటర్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తారు. టీ పూటర్ ఏం రాస్తున్నాం, టీ పూట్ అనేటువంటిది కూడా రాస్తున్నాం, టీ పూట్ ఇలా కూడా రాసుకో. దీని లోపల ఏ డేటా అయితే నువ్వు రాయాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై టేబుల్ సంథింగ్ ఏదో రాస్తున్నావు, టీ పూటర్, టేబుల్లో ఉన్నటువంటి పూటర్ని రాసుకోవచ్చు. లేదనుకుంటే ఇది అవసరం లేదనుకో. ఇంకొకటి, ఒకవేళ దీన్ని క్యాప్షన్ కనుక డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ఏముంటుందంటే క్యాప్షన్ అనేటువంటిది ఒక ట్యాగ్ ఉంటుంది. ఈ క్యాప్షన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎంప్లాయ్ TABLE టేబుల్ అని ఇస్తున్నాం. ఇక్కడ క్యాప్షన్ అనేటువంటిది క్లోజ్. అంటే క్యాప్షన్ అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఏ టేబుల్ రాస్తున్నావో వాటి